మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కర్నూలు జిల్లాలో ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే కర్రల సమరంలో ఈ ఏడాది హింస తప్పలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా వేలాది మంది ప్రజలు బన్నీ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించలేదు. ఉత్సవ విగ్రహాలను కాపాడుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి 2 చనిపోయారు. సుమారు 100 మంది గాయపడగా పరిస్థితి విషమంగా ఉన్న 5గురిని అదోని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరుగుతుంది. సమీప గ్రామాల ప్రజలు ఉత్సవమూర్తుల్ని దక్కించుకునేందుకు కర్రలతో సమరానికి దిగుతారు. ఈసారి ఈ కర్రల సమరం హింసాత్మకంగా మారింది. దాడుల్లో 2 మృతి చెందారు. 100 మంది వరకు గాయపడ్డారు. వీరిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై మాళమల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎప్పట్లాగే దేవతామూర్తులైన మాళమ్మ మల్లేశ్వర స్వామికి దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, సెమీవృక్షం, ఎదురు బసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాల్ని ఊరేగించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాల్ని దక్కించుకోవడమే లక్ష్యంగా 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగారు. కర్రల సమరంలో ఈసారి ఎప్పట్లాగే హింస చెలరేగింది. తలలు పగిలి 2 చనిపోయారు. 100 మందికి పైగా రక్తమోడారు. వీరిలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. హింస లేకుండా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాల్ని ఇవ్వలేదు. హింసను నివారించడానికి 700 మంది పోలీసుల్ని మోహరించినా ఫలితం లేకపోయింది. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసినా రక్తం చెందింది. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.